ఈ నెల 21న స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు నిర్వహించనున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఆరోగ్య సదస్సు పోస్టర్ను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ఏ చిన్న రోగం వచ్చినా కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ హాస్పిటల్స్ కు పోతున్న వారి సంఖ్య 100కు 100% పెరుగుతుందని, ఆధునిక విజ్ఞానం పేరుతో 80% ప్రజలు లక్షలు ఖర్చు పెట్టి పేదరికంలోకి నెట్టబడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ యోగా విద్యాలయం, రామచంద్ర ప్రకృతి ఆశ్రమం ద్వారా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, అధిక బరువు, కిడ్నీ, మానసిక రోగాలు, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, సోరియాసిస్ లాంటి వ్యాధులపై శాస్త్రీయంగా సుస్థిరంగా నయం చేయబడునని, ప్రజలు డబ్బిచ్చి జబ్బులను కొనుక్కోకుండా న్యాచురల్ లైఫ్ సైన్స్ ద్వారా అద్భుతమైన ఫలితాలను తెలుసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 21 నల్గొండ జిల్లా కేంద్రంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆరోగ్య సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ సదస్సుకు అత్యధిక సంఖ్యలో హాజరై సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, పాముల అశోక్ ముదిరాజ్, లోకనబోయిన రమణ ముదిరాజ్, బొమ్మపాల గిరిబాబు, ముక్కాముల నరసింహ, ఎండి అజీజ్ షరీఫ్, కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే ఒకప్పుడు మనం చూసిన గుట్కాలు, తంబాకు తిన్నప్పుడు అవి సినిమాలలో అడ్వర్టైజ్మెంట్ వేసేది. కాబట్టి అది ఎట్లా వచ్చింది, ఎట్లా మారింది, ఆ సిగరెట్ ఎవరు రోడ్డు మీద తాగుతలేవు. ఎందుకంటే తాగేటోళ్ళ పర్సెంటేజ్ తగ్గిపోయింది. 100% తాగేటోళ్ళు మేము చూసినాం 20 ఏళ్ళ కింద, ఇప్పుడు 1% కూడా లేదు. ఎందుకంటే ప్రచారం జరిగింది, ఇంకో దీనివల్ల ఇట్లా వస్తుంది, దీనివల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది. కాబట్టి ఈ ప్రచారం జరిగినప్పుడు మీ యొక్క ప్రసార మాధ్యమాలకు కూడా సార్థకత వస్తుంది, మీకు కూడా కొంత గొప్ప పేరు వస్తుంది. అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి మహిళలకు మేము ఉచితంగా శిక్షణ ఇస్తాం. వాళ్ళు ఆ విజ్ఞానం తీసుకొని వంటిల్లి అద్భుతంగా మారినట్టయితే అసలు ఇంట్లో ఉన్న నలుగురికి రోగాలు రావు. ఇంకోటి, అద్భుతమైన ఆహార పదార్థాలు ప్రకృతి నీకు ఇచ్చింది నీ ప్రాంతానికి. అంటే ప్రాంతీయ పంటలు, ప్రాంతీయ పండ్లు ఇవన్నీ తినకుండా నీ సంబంధం లేని తెచ్చుకొని తినడం వల్ల నీకు అది వస్తుంది. అది ఆల్రెడీ అది సైన్సే చెప్తుంది. నీవి కానీ వస్తువులు తింటే నీకు ఇవాళ కూల్ డ్రింక్ తాగుతుండ్రు, ప్లాస్టిక్ తీసుకుంటుండ్రు. ఇవాళ ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు నిన్న జరిగిన సర్వేల మగపిల్లలకు అసలు సంతానోత్పత్తే కాదు, వీళ్ళ యొక్క వృషణాలలో 5 మిల్లీగ్రామ్స్ ప్లాస్టిక్ ఉందని చెప్పి పరిశోధనల పేపర్లు వచ్చినాయి. కాబట్టి ఇంత విధ్వంసం చేసుకొని ఇంత ఒక దుఃఖంలో మొత్తం సమాజం అంతా దుఃఖంలో మునిగిపోవాల్సినంత అవసరం లేదని, దీనికి డబ్బులు అవసరం లేదు, దీనికి లక్షల కోట్లు ప్రణాళికలు అవసరం లేదు, దీనికి ప్రాజెక్టులు అవసరం లేదు. ఒక ఇంట్లో ఉండి మేము ఈ దినం మేము బాగైనామంటే ఆ ఒక ఇంట్లో చూసి పక్కింటోళ్ళు మాట్లాడతారు, పక్కింటోడు చూసి పక్కన. కాబట్టి ఒక సైంటిఫిక్ సస్టైనబుల్ సైన్స్, నేచర్ లైఫ్ సైన్స్ని గాంధీ సంస్థలు, సిద్ధార్థ యోగ విద్యాలయం కలిసి అద్భుతంగా రేపు నల్గొండలో 21 నాడు పెడుతున్నాం. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి అంటే, ఈ యొక్క సభకు వచ్చి మీకు కావాల్సిన సందేహాలను తీర్చుకొని మీరు ఇక్కడ పాల్గొని మీరు జ్ఞానం తీసుకొని మీరు స్టార్ట్ చేసి ఇది ఎమ్మడే ఇంప్లిమెంట్ చేయాలి. ఇది థియరీ చెప్తే కాదు. కాబట్టి ప్రతి ఇంట్లో పాటించి చూస్తే తగ్గిందా లేదా తెలుస్తుంది అని చెప్తూ ప్రజలతో నేను సెలవు తీసుకుంటాను. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం నాడు నల్గొండ పట్టణంలోని చిన్న వెంకరెడ్డి గారి ఫంక్షన్ హాల్లో ఒక బృహత్ కార్యాన్ని, ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని, ఒక సమాజ ఉద్ధరణకు, సమాజ శ్రేయస్కు మా యొక్క గాంధీ గ్లోబల్ సంస్థల ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ఈ యొక్క మన ప్రకృతి విజ్ఞానపై ఒక మంచి సమాచారం అందించడానికి ఈరోజు డాక్టర్ కేవై రామచంద్రరావు గారు ఆ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, మనం సమాజంలోని ఈ యొక్క రుగ్మతలకు, అలాగే మనం ప్రకృతి సిద్ధంగా మన జీవన విధానాన్ని ఎలా నిర్మించుకోవాలి, ప్రకృతి మనకు అందిస్తున్న ఏదైతే విజ్ఞాన భాండాగారాన్ని సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి, అధమస్థాయి వ్యక్తి కూడా చేర్చాలి, ఒక మంచి ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేతబూన్నామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేసింది. ఆరోగ్యవంతులుగా, అభిలాషులుగా తయారు కావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. ఇదంతా మేము ఉచితంగా
అందరికీ చేరవేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుస్థిర జీవన విధానం ప్రకృతిపై ఆధారపడిందనేటువంటి నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా 21వ తారీఖు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఆరోగ్య సదస్సుకు ముఖ్యంగా మహిళలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు మరియు ఇతర గృహిణులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు రామచంద్ర ప్రకృతి ఆశ్రమం మరియు సిద్ధార్థ యోగ విద్యాలయం తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఇవాళ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరఫున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఇప్పుడున్న అతి ఎక్కువైనట్టు షుగరు, బీపీ, ఇతరత్ర అన్ని రోగాలు కూడా ఒక చక్కటి పరిష్కారం చూపుతూ ఒక ప్రకృతి వైద్యాలు కూడా మరి హైదరాబాద్లో ఇటు కొండమల్లి ఇటు సైడ్ కూడా మరి రూపొందించి మరి ఇవాళ చేస్తున్న కార్యక్రమాలకి ఆద్యుడు మరి ఇవాళ కీలకంగా ఇవాళ నల్గొండ జిల్లా కూడా అందరికీ మరి చిరపరిస్థితులు వీళ్ళ ఆధ్వర్యంలో మరి చేస్తున్న దీనికి రేపు 21 నాడు మరి చిన్న వెంకట ఫంక్షన్ జరిగే మరి కార్యక్రమానికి ప్రకృతి పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు,